Hi Andy, I'm Govindar Reddy. I'm CEO at Dr. Bridge, Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's question is session number 4 on MBBS Abroad 2021. So కొన్ని questions ఉన్నాయండి, very important questions అండి. సో హౌ టు పే ద ట్యూషన్ ఫీ సార్. సో చాలా మంది చెప్తున్నారు సార్ ఇక్కడ మనకి చెప్పే ఫీ స్ట్రక్చర్ వేరండి, అక్కడ పే చేసేది వేరండి. సో ఇక్కడ మనకు ఒక రకంగా చెప్తున్నారు, అక్కడ తీసుకునేది వేరు. ఇక్కడ ఒక కాలేజ్ చూపిస్తున్నారు, అక్కడ జరిగేది వేరు. ఇక్కడ ఇలా పే చేయండి అలా పే చేయండి అని చెప్తున్నారు, కుదరట్లేదు. ఇక్కడేమో ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఫీజు ఎంత చెప్తారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ కట్టిస్తున్నారు. అక్కడ అంటే ఇక్కడ ఎక్కువ చెప్పడం అక్కడ తక్కువ ఉంటాయి యాక్చువల్గా, అంతే కదా. అక్కడ ఎక్కువ ఉండి ఇక్కడ తక్కువ చెప్పరు కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉండి ఇక్కడ ఎక్కువ చెప్పి అక్కడ తక్కువ కడుతున్నారు, అలా చెప్తున్నారు. సో అసలు ఎలా పే చేయాలి ఒక యూనివర్సిటీ ట్యూషన్ ఫీ అనేది, ఒక యూనివర్సిటీ ఫీజెస్ ఎలా పే చేయాలి. తర్వాత ఒకసారి అలా క్వశ్చన్ అడుగుతున్నారు. తర్వాత వచ్చేసరికి సార్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇన్ రష్యాలో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఏ విధంగా ఉంటుందని అడుగుతున్నారు. తర్వాత వచ్చేసరికి సార్ రష్యాలో ఇంకా నేను చాలా రష్యాలో ఇంకా 3+3 అంటే 3 years ఇంగ్లీష్ మీడియం 3 years బైలింగ్వల్ అంటున్నారు. సో దానికి ఇంకా ఆల్మోస్ట్ నేను చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నాను, బట్ టుడే ఐ విల్ గివ్ దట్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. అంటే 3 years ఇంగ్లీష్ మీడియం 3 years బైలింగ్వల్ అంటున్నారు. తర్వాత 4th సో యూనివర్సిటీస్ ఇన్ రష్యా. సో కొంతమంది చెప్తున్నారు సార్ రష్యాలో యూనివర్సిటీస్ వచ్చేసరికి అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాదు, అవి ఏంటి ప్రైవేట్ మెడికల్ కాలేజే, మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే ఫీజులు ఎందుకు తీసుకుంటున్నాయి అని అడుగుతున్నారు. సో ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేద్దాం. తర్వాత వచ్చేసరికి క్లాస్ రూమ్. సో రష్యాలో క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఎంత అసలు క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఎంత ఎలా ఉంటుంది అంటున్నారు, అడుగుతున్నారు. సో ఈ 5 questions టుడే ఐ విల్ ఆన్సర్ ఆల్ దిస్ క్వశ్చన్స్. సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఆల్ ద క్వశ్చన్ ఆన్సర్స్, సో ఆల్రెడీ అడ్మిషన్స్ ఆర్ క్లోజ్ టు ఎండ్ అండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. రష్యాస్ టాప్ మోస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఎండ్, ఆల్మోస్ట్ అడ్మిషన్స్. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలనుకుంటే చేసి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ వాళ్ళు వచ్చేసరికి 450 బిలో, బీసీ వాళ్ళు వచ్చేసరికి 400 బిలో, ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసరికి 350 బిలో. ఆ స్ట్రెంత్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సీట్ రిజర్వ్ చేసుకొని ఫర్దర్గా వస్తారు మీకు కౌన్సిలింగ్స్, తర్వాత ఇంకోటి మీరు మూవ్ అవ్వండి. మీకు అక్కడ కుదరకపోతే ఇటు రావచ్చు, లేదంటే ఇటు నుంచి మీకు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సీట్ వస్తే ఇక్కడ కట్టిన అమౌంట్ అడ్మిషన్ ఫీజు రిటర్న్ చేసేస్తారు యూనివర్సిటీ వాళ్ళు. దట్ ఇస్ 100% పక్కా. ఓకే, సో మీరు హ్యాపీగా ఏం చేస్తారు అంటే మీరు మూవ్ అవ్వాలనుకుంటే కౌన్సిలింగ్స్కి మూవ్ అవ్వండి. బట్ కాకపోతే మీకు ఏదన్నా డైలమాలో ఉంటే 100% వస్తుందంటే ఓకే. రాదు అనుకుంటే కంపల్సరీగా వేరే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు మంచి కాలేజ్ వెళ్ళిపోతుంది. సో జస్ట్ మీరు రిజర్వ్ చేసి పెట్టుకుంటే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. ఇంకా చిన్న ప్రాసెస్ ఉంటాయి, అడ్మిషన్ లెటర్, ఎగ్జామ్స్, తర్వాత కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న సరే కౌన్సిలింగ్స్ అయిపోతుంది. అక్కడ రాకపోతే ఇక్కడ వెళ్ళొచ్చు. ఒకవేళ అక్కడ సీట్ వస్తే అమౌంట్ రిటర్న్ అవుతుంది. దర్ ఇస్ నో డౌట్. అలా చేసి పెట్టుకుంటే అప్పుడు మీరు 100% సేఫ్ జోన్ ఉంటారు. ఎందుకంటే 400, 450 మంచి స్టూడెంట్ టాప్ అలాంటి మళ్ళీ సీట్లు లేవనుకోండి, మళ్ళీ ఏ ఫిలిపీన్స్ కిరిగిస్తాను జార్జ్ వెళ్తే మాత్రం మొత్తం టోటల్ యువర్ లైఫ్ విల్ బి ఆల్మోస్ట్ అంటే ఈ సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ, సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు సెలక్షన్ చేసుకోవడానికి మీకు ఆప్షన్స్ అనేది అసలు ఉండవు, వెరీ లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆల్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్. సో కాబట్టి లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి లో గ్రేడ్ కాలేజ్, సి గ్రేడ్ కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అంతే బడ్జెట్. మంచి టాప్ మెడికల్ కాలేజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ మెడికల్ కాలేజ్ 25 lakhs అయితే బీసీ గ్రేడ్ మెడికల్ కాలేజ్ 40 lakhs 50 lakhs అవుతుంది. ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు, ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండదు, టోటల్ మీరు పెట్టిన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. సో కాబట్టి ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలంటే హ్యాపీగా చేసి పెట్టుకుని ఫర్దర్గా స్టెప్ బై స్టెప్ మీరు మూవ్ అవ్వండి. అప్పుడు అక్కడ కుదరదు అనుకుంటే హ్యాపీగా రండి, అక్కడ కుదిరితే ఈ అమౌంట్ తీసుకెళ్ళి అక్కడ పే చేసుకోండి. బట్ కాకపోతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మీరు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. ఓకే, సో హౌ టు పే ద ట్యూషన్ ఫీ అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎవరైనా సీట్ రిజర్వ్ ఇంకా చేసుకోవాలి, ఇంకా మార్క్స్ అంటే ఇంకా డైలమాలో ఉంటే మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఐ విల్ క్లియర్ ఆల్ ద క్వశ్చన్స్ సార్. You can ask whatever the question. I will clear all, explain whatever you have in the question. I will clear the whatever, go for WhatsApp or direct phone call. You can call me. I will give full pledge clarity about all these things. Okay. ఈ క్వశ్చన్స్ చూడండి, చాలా వరకు చాలా ఇంపార్టెంట్. సో ట్యూషన్ ఫీజు ఏ విధంగా పే చేయాలి సార్, అసలు ఒక యూనివర్సిటీ ఫీజు ఏ విధంగా పే చేయాలని అడుగుతున్నారు సార్. సో ఆల్వేస్ సార్ నేను చెప్పేది ఒకటే సార్, ఒక యూనివర్సిటీ, ఒక కంట్రీ, డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ నేను చెప్తున్నాను, ఒక డెవలప్డ్ కంట్రీలో ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయని చెప్పాను. సెక్యూరిటీ బాగుంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది, అంతా క్లియర్గా ఉంటుందని చెప్పాను. సో అందుకని ఒక డెవలప్డ్ కంట్రీ లాంటి రష్యా లాంటి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే మీరు డైరెక్ట్ యూనివర్సిటీ పేమెంట్ చేయొచ్చు, యూనివర్సిటీ ఫీజులు పే చేయొచ్చు. క్లియర్గా ఉంటుంది, మీకు అగ్రిమెంట్ కూడా వస్తుంది. నేను ఇస్తాను, యూనివర్సిటీ వాళ్ళు ఇస్తాను, నేను ఇచ్చే ఫీజ్ స్ట్రక్చర్ కాకుండా నేను ఇచ్చే అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చే అగ్రిమెంట్ కంపేర్ చేసుకోండి. నేను ఇచ్చే ఫీజ్ స్ట్రక్చర్, యూనివర్సిటీ ఫీజ్ స్ట్రక్చర్ కంపేర్ చేసుకోండి. సో మీరు ఎంత యూనివర్సిటీ ఫీజులు పే చేస్తున్నారు, ఎంత హాస్టల్ ఫీజులు పే చేస్తున్నారు, ఎలా పే చేయాలి, ఏ బ్యాంక్ అకౌంట్స్లో పే చేయాలి, మొత్తం మీకు 20 pages అగ్రిమెంట్స్ వస్తాయి. అప్పుడు మీరు 100% వెరీ హ్యాపీ అవుతారు. ఇప్పుడు నేను ఇక్కడేదో ఇంకోటి చెప్పి తర్వాత అక్కడికి వెళ్ళేదో ఇంకోటి ఇలా అందుకే చెప్పేది. అండర్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ జార్జియా, లేకపోతే కిర్గిస్తాన్, ఫిలిపీన్స్ వెళ్తే మొత్తం మాకే కట్టండి ఫస్ట్, తర్వాత మీ ఇష్టం. ఫస్ట్ ఇయర్ మొత్తం మాకే కట్టండి. అలా ఎక్కడ ఉండదండి. మీరు ఫస్ట్ ఇయర్ వరకు చివరి వరకు మీరు డైరెక్ట్గా మీరు యూనివర్సిటీ ఫీజులు పే చేసుకోవచ్చు. డైరెక్ట్ యూనివర్సిటీ పే చేసుకోండి.
తర్వాత హాస్టల్ పే చేసుకోండి, మాకు పే చేస్తే మా ప్రాసెసింగ్ ఛార్జెస్ మాకు పే చేయండి, కన్సల్టేషన్ ఛార్జెస్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. రష్యా సంబంధించి డెవలప్డ్ కంట్రీస్లో కంపల్సరీ వీఆర్ ఫాలో ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అదర్వైజ్ చాలా ఫర్దర్గా ప్రాబ్లం ఫేస్ అయ్యారు. సో అందుకే డెవలప్డ్ కంట్రీస్ ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్స్ వెరీ క్లియర్ అండ్ క్లారిటీగా ఉంటాయి, అగ్రిమెంట్స్ అంటే ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటాయి. సో అలా మనం ఫాలో అయితే ఏంటంటే మనకు 100% వచ్చేసరికి ది బెస్ట్ వే ఆఫ్ దొరుకుతుంది అనమాట. డైరెక్ట్ యూనివర్సిటీ పేమెంట్ చేసుకోవచ్చు, డైరెక్ట్ హాస్టల్ పేమెంట్ చేసుకోవచ్చు, ఇంకా రిమైనింగ్ ఎక్స్పెన్స్ అని డిఫరెంట్ ప్రాసెసింగ్, కన్సల్టెన్సీ ఛార్జెస్, ఫ్లైట్ టికెట్స్, వాట్ ఎవర్ రిమైనింగ్ ఆల్ ఛార్జెస్ సపరేట్. సో ఆ విధంగా మీరు డివైడ్ చేసుకోండి. ఒకేసారి బల్క్ అమౌంట్ ఫస్ట్ ఇయర్ లేదా టోటల్ అమౌంట్ అలా మొత్తం ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. కన్సల్టెంట్ యూనివర్సిటీ ఫీజు, హాస్టల్ ఫీజు కన్సల్టెంట్ అవసరం లేదు. రిమైనింగ్ మేము చేసే ప్రాసెసింగ్కి, మేము చేసే ఈ ప్రాసెసింగ్ ఛార్జెస్కి వీటికి మీరు పే చేస్తే సరిపోతుంది. అలా చేసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది వాట్ ఇస్ వాట్ అనేది ఎవ్రీథింగ్. ఓకే, సో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇన్ రష్యా. అండ్ ఇంకో విషయం చెప్తున్నారు సార్, రష్యాలో అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నాయి? మరి ఫీజులు ఉండకూడదు కదా, మన ఇండియాలో మరి గవర్నమెంట్ కాలేజ్ ఫీజులు ఉండవు కదా అని అడుగుతున్నారు. ఎస్ అండి, ఇండియాలో గవర్నమెంట్ కాలేజీలో ఫీజులు ఉండవు అంటే 100% ఉంటాయి. కాలేజ్ చెక్ చేయండి, బేస్డ్ ఆన్ కాలేజ్ బట్టి 50,000 నుంచి ₹1,00,000 వరకు ఫీజులు వసూలు చేస్తారు. ఈవెన్ దో రష్యాలో ఎందుకు వసూలు చేస్తున్నారు, అక్కడ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి అంటున్నారు. ఎందుకు వసూలు చేస్తారంటే సార్, మనము వీఆర్ ద ఫారినర్స్ అనమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్ అని 3 కేటగిరీస్ ఉంటాయి. సి క్యాట్ అంటే ఎన్ఆర్ఐ స్పాన్సర్ కోట, అంటే ఎన్ఆర్ఐ ఎవరైనా అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళు ఫండ్స్ ఇస్తే వాళ్ళకి సీట్లు ప్రొవైడ్ చేస్తారు. అంటే అర్థం ఏంటి? సో అలా ఫారినర్స్కి ఏంటంటే బేసిక్ కొంత అమౌంట్ ఉంది. మనం ట్యాక్స్ పేయర్స్ కాదు, ఫ్రీగా చెప్పడానికి మన ఇండియాలో మనకి ఎందుకు ఫ్రీగా చెప్తారు? ఏ కేటలో ఫ్రీగా ఎందుకు చెప్తారు అంటే తక్కువ బడ్జెట్ ఎందుకు చెప్తారు? మన సబ్సిడీస్ ఎందుకు ఇస్తారు? మనకి ఎందుకు డిస్కౌంట్ ఇస్తారంటే మన ఇండియన్స్ కాబట్టి మనం ట్యాక్స్ రూపంలో డిఫరెంట్ పే చేస్తుంటాం. ట్యాక్స్ రూపంలో మనం ఫారెన్స్, మనం అక్కడ ఏ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయి, జిఎస్టీలు పే చేయి, ఏమి మనకు సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్ జస్ట్ అక్కడికి వెళ్ళి చదువుకోవడమే కాబట్టి మనకి ఎలాంటి ప్రొవిజన్స్ ఉండవు. వాళ్ళ లోకల్లో ఫ్రీ, లోకల్ మొత్తం ఎల్కేజీ టు పీజీ వరకు మొత్తం వాళ్ళకి ఎవ్రీథింగ్ ఫ్రీ. ఎందుకంటే వాళ్ళు అక్కడ ట్యాక్స్లు పే చేస్తున్నారు, మనం ట్యాక్స్లు పే చేయట్లేదు, మనం అక్కడ ప్రాపర్ కాదు. సో వాళ్ళందరూ వాళ్ళ సిటిజన్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. బట్ మన ఫారినర్స్ కాబట్టి మనకి సమ్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. మరి ఫ్రీగా చెప్పాలంటే అవసరం లేదు కదా, వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి చెప్పరు కదా. సో కాబట్టి అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఫీజులు అందుకని చాలా తక్కువ ఉంటాయి. మన కాలేజీలతో పోల్చుకుంటే 20 లక్షలు 30 లక్షలు కాకుండా అక్కడ 3 లక్షలు 2 లక్షలు 2,50,000 3,50,000 మా టాప్ కాలేజ్ అయితే 7 lakhs 6 lakhs అలా ఉంటాయి. ఓల్డ్ బెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ లైక్ ఎయిమ్స్ కంటే మంచి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి రష్యాలో, ఇంకా తక్కువ ఓల్డ్ ర్యాంకింగ్లో. అందుకని ఫీజులు వసూలు చేస్తారు. బేసిక్ ఇప్పుడు మనం నాట్ ట్యాక్స్ పేయర్స్ అయితే మనకి సబ్సిడీస్ ఉంటాయి. మన ఇండియాలో కూడా మనకి మనకి నెంబర్ ఆఫ్ ప్రొవిజన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా అక్కడ సిటిజన్స్ వాళ్ళ ప్రొవిజన్స్ ఉంటాయి. ఇప్పుడు మన యూఎస్ వెళ్తాం, మనకి ప్రొవిజన్స్ ఇస్తారా? మన డిస్కౌంట్లు, ఆఫర్లు, సబ్సిడీలు ఇవన్నీ వస్తాయా? స్టేట్ సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్, లేకపోతే ఆల్ ఓవర్ ఇండియా సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరికి వస్తాయి? ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి వస్తాయి. ఫారెన్స్ వేరే వాళ్ళు వచ్చి మన ఇండియాలో సెటిల్ అయితే వాళ్ళకి రావు కదా, ఓన్లీ మనకే కదా వచ్చేది. అలాగే వాళ్ళకి అక్కడ ఫ్రీ. బట్ మన ఫారినర్స్ కాబట్టి ఆ కంట్రీస్లో మనకు సమ్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు, అది కూడా లిమిటెడ్ అమౌంట్. సో కాబట్టి అది అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. సో మీరు ఎవరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి ఆర్ కాల్ చేయండి. సో ఓకే, ప్రాక్టికల్ ఎక్స్పోజర్. సో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇన్ రష్యా సార్, ఎస్ రష్యాలో సరే మీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఎవరో చెప్పారు ప్లాస్టిక్ బాడీస్ ఇస్తారు, అసలు డెడ్ బాడీస్ ఉండండి. లేదండి, మంచి యూనివర్సిటీ, మంచిగా ఏది నేను చెప్పేది అదే. బెస్ట్ కంట్రీ ఇన్ బెస్ట్ యూనివర్సిటీ, బెస్ట్ కంట్రీ ప్లస్ బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే 100% మీకు అన్ని రియల్ డెడ్ బాడీస్ మీన్ కెడవర్స్ అంటారు. మనం పోయి మనుషుల మీద మనం చేయము, బతుకున్న అంటే లైవ్ డెడ్ బాడీస్ మీద లైవ్ బాడీస్ మీద చేయడానికి ఉండదు. డెడ్ బాడీస్ అనేది కంపల్సరీ ప్రతి హాస్పిటల్లో ప్రతి కాలేజ్లో కంపల్సరీ మ్యాండేట్గా ఉంటాయి. ప్లాస్టిక్ బాడీలు ఏముంటుంది? ఎనాటమీ డిపార్ట్మెంట్లో కంపల్సరీగా ఉంటాయి. కెడవర్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఏ హాస్పిటల్లో ఏ బీసీ గ్రేడ్ హాస్పిటల్కి వెళ్ళి ఉంటాయి. సో కాబట్టి మీరు దాని గురించి ఆలోచించొద్దు. జస్ట్ ఈ యూనివర్సిటీ రష్యా గురించి చైనాలో ఏంటంటే డిఫరెంట్ పేక్ ప్రమోషన్ చేస్తారు. యూనివర్సల్గా మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా, కిర్గిస్తాన్ వెళ్ళినా, కజకిస్తాన్ వెళ్ళినా, జార్జియా ఏ యూనివర్సిటీ ఒక డెడ్ బాడీ, ఒక ఎనాటమీ క్యాడవర్స్ 1 or 2 క్యాడవర్స్ ఉంటాయి. సో ఓకే, ఇంకా రష్యాలో సరిగా ఎన్ని రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ అంటే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి అన్ని. ఓకే, కాబట్టి ఎన్ని రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్, ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ కాబట్టి, నోబెల్ ప్రైజ్ అవార్డు యూనివర్సిటీస్ కాబట్టి మీకు ఈ కావాల్సిన దొరుకుతాయి, నో ప్రాబ్లం. ఒక్కొక్కటి 5,000 హాస్పిటల్, 5,000 బెడెడ్, 10,000 బెడెడ్ హాస్పిటల్స్ ఉంటాయి ఒక్కొక్క యూనివర్సిటీకి. సో కాబట్టి మీకు కావాల్సిన దొరుకుతాయి, నో ప్రాబ్లం. ఇంకో పాయింట్ వచ్చేసరికి 3 years ఇంగ్లీష్ మీడియం, 3 years బైలింగల్స్. లేదండి, మీరు ఒకసారి ఏదైనా ఒక యూనివర్సిటీకి వెళ్లే ముందు ఆ యూనివర్సిటీ అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ తీసుకుంటే దాంట్లో ఫుల్ ఇంగ్లీష్ మీడియమా, లేకపోతే 4 years ఇంగ్లీష్ మీడియమా, లేకపోతే 2 years ఇంగ్లీష్ మీడియమా ఏదైనా క్లియర్గా రాసి ఉంటారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మన పేరు, మన పాస్పోర్ట్ నెంబర్, మన ఆధార్ నెంబర్, మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ వస్తాయి కదా, చూసుకుని దాని మీద ఫుల్ ఇంగ్లీష్ మీడియమా, లేకపోతే ఫీజులు ఎంత, ఎవరిథింగ్ క్లియర్గా ఉంటాయి కదా. మీకు పంపించే ఇప్పుడు ఇప్పుడు ఇంకో విషయం కూడా
ట్యూషన్ ఫీజు ఎలా పే చేయాలంటే మీకు క్లియర్గా అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ క్లియర్గా ఉంటుంది. ఇదిగో ఇంత ట్యూషన్ ఫీజు ఎంత ఉంది కదా, ఎంత హాస్టల్ ఫీజు, ఇవి కూడా క్లియర్గా ఉంటాయి. మీకు క్లారిటీ ఉంటుంది కదా. అడ్మిషన్ లెటర్లో మీరు ఇంగ్లీష్ మీడియమా కాదా, బైలింగ్వెలా, మీరు క్లారిటీ ఉంటుంది కదా. మీకు ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇంకొక యూనివర్సిటీ తీసుకుంటే 3 years ఇంగ్లీష్ మీడియం, 3 years బైలింగ్లో ఉంటుంది, లేదా 2 years ఇంగ్లీష్ మీడియం, 4 years ఇంగ్లీష్ మీడియం, లేదా 2 years బైలింగ్లో ఉంటుంది. మీకు క్లారిటీ ఉంటుంది కదా. ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం మీకు చేసి, అందుకని కంట్రీ సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ, సెలక్షన్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంకోటి క్లాస్ రూమ్ స్ట్రెంత్ అడుగుతున్నారు. సో క్లాస్ రూమ్ స్ట్రెంత్ వస్తారు సార్ 1:8, అంటే ఒక క్లాస్కి వస్తే ఓన్లీ 8 members ఉంటారు. ఎస్, 100%. ఎస్, అది మ్యాక్సిమం అయితే, అంటే బేస్డ్ ఆన్ అంటే 1:8. రష్యాలో ఉండేది 1:8, 1:13. ఈ మ్యాక్సిమం. మినిమం వస్తారు 1:8, 1:13. దిస్ ఇస్ ద మ్యాక్సిమం. క్లాస్ స్ట్రెంత్ ఇంతే ఉంటుంది. మ్యాక్సిమం అయితే ఇదే 1:8 అనుకోండి. 1:8 రైట్. ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీస్ ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి 1:8 ఈ సంవత్సరం అయితే 1:8 చేశారు. నేను లాస్ట్ ఇయర్ అయితే 1:13 చేశారు. 1:8 రైట్ నో 1:8 క్లాస్ రూమ్ స్ట్రెంత్ అనమాట. ఓకే, దిస్ ఆర్ ఆల్ అబౌట్. సో చాలా మంది అదే చెప్తున్నారు, ఇక్కడ చెప్పే ఫీజులు వేరండి, అక్కడ కట్టే ఫీజులు వేరండి. మీరు క్లారిటీగా డైరెక్ట్గా యూనివర్సిటీకి మీకు అడ్మిషన్ లెటర్లో క్లియర్గా ఉంటుంది ఎంత ట్యూషన్ ఫీజు, ఎంత హాస్టల్ ఫీజు అనేది. అది డైరెక్ట్గా మీరు పే చేసుకోవచ్చు. ఎంత వాట్ అని ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటుంది. దట్ ఈస్ ద ఫైనల్ ఫీ స్ట్రక్చర్ అనమాట. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ట్యూషన్ ఫీజులు ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు సార్. ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఫీజులు ఇక్కడ పే చేయాల్సిన అవసరం. డైరెక్ట్గా మీరు మనం చేసే ప్రతి యూనివర్సిటీ మీరు డైరెక్ట్గా యూనివర్సిటీకి పే చేసుకోవచ్చు. ఓకేనా, యూనివర్సిటీ అకౌంట్ అగ్రిమెంట్లో ఉంటాయి. యూనివర్సిటీ అకౌంట్ మీరు డైరెక్ట్ పే చేసుకోవచ్చు. ఓకే, హ్యావ్ ఎనీ డౌట్స్? అండ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ రష్యాలో ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ నోబెల్ ప్రైజ్ అవార్డ్ యూనివర్సిటీస్, స్పుత్నిక్ వ్యాక్సినేషన్ యూనివర్సిటీస్, ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క వ్యాక్సిన్ తీసుకొచ్చినాడు. బట్ కాదు, సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ, సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ ఇన్ రష్యా ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో అది చెప్పేది. ఎక్కడైనా ఏ కంట్రీ అంటే సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ, సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఏ కంట్రీలో ఏ యూనివర్సిటీలో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది. ఫర్దర్గా నెక్స్ట్ ఎగ్జామ్ ఉందంటేనే కంపల్సరీగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్, క్లినికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్ కాబట్టి మంచి సబ్జెక్ట్ కమాండ్ ఉండాలి. మంచి యూనివర్సిటీ ఉంటే మనకి మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయడానికి 200% వేర్ ఎలిజిబుల్ ఫర్ దట్. ఓకే, వేర్ డౌట్స్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. And if you have any direct whatever already admissions are still right now open in some universities, just contact below WhatsApp number in Russia. కొన్ని యూనివర్సిటీస్ అయితే ఓపెన్ అయ్యి ఉన్నాయి, ఇంకా కొన్ని ఎండ్లో ఉన్నాయి. ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకొని చేసి పెట్టుకోండి. ఓసీ వాళ్ళు వచ్చేసరికి 450 బిలో వాళ్ళు ఎవరైనా రిజర్వ్ చేసుకోవచ్చు సార్. తర్వాత వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళు 300, బీసీ వాళ్ళు 400, 350, 400 అలా ఒక 50 తగ్గించుకొని మీరు చేసుకుంటే జస్ట్ రిజర్వ్ అయ్యి ఉంటుంది. ఫర్దర్గా మీరు లాంగ్ టర్మ్ వెళ్ళాలి, ఇంకోటి మళ్ళీ అప్పుడు మంచి మంచి యూనివర్సిటీస్ ఉండవు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అవుతుంది, మళ్ళీ లాంగ్ టర్మ్ 3 lakhs 4 lakhs మళ్ళీ 1 year వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు జస్ట్ సీట్ రిజర్వ్ చేసి పెట్టుకుని ఫర్దర్గా మూవ్ అవ్వండి. మీకు అక్కడ సీట్ అలాట్మెంట్ లెటర్ పంపిస్తే నేను ఈ డబ్బులు అమౌంట్ రిటర్న్ అవుతుంది యూనివర్సిటీ. ఓకే, దర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, జస్ట్ కాంటాక్ట్ బిలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.